హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎల్ఐసి నుంచి రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. టోటల్ వేకెన్సీస్ అనేటువంటివి 350 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ డీటెయిల్ చూసే ముందు ఈ వీడియో లైక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC invites online application for eligible Indian citizens for appointment post of assistant administrative officer AAO జనరలిస్ట్. సో క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి కానీ చూస్తే టోటల్ వేకెన్సీస్ అనేటువంటివి 350 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఈ 350లో ఎన్ని కరెంట్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి కానీ చూస్తే కరెంట్ వేకెన్సీస్ 341 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్లాగ్ వచ్చి 9, మొత్తం 350. మరి ఈ కరెంట్ వేకెన్సీస్ బ్యాక్లాగ్ వేకెన్సీలు రిజర్వేషన్ వైజ్ కానీ చూస్తే ఎస్సీలకు వచ్చేసరికి 51 ఉన్నాయి కరెంట్వి, ఎస్టీలకు వచ్చి 22 ఉన్నాయి, బ్యాక్లాగ్ ఎస్టీలకు వచ్చి 6 ఉన్నాయి, ఓబీసీకి వచ్చేసి కరెంట్ వేకెన్సీస్ 88 ఉన్నాయి, బ్యాక్లాగ్ 3 ఉన్నాయి. కరెంట్ వేకెన్సీ ఈడబ్ల్యూఎస్కి 38, అన్రిజర్వ్లో కరెంట్ వేకెన్సీస్ 142. ఇట్లా మొత్తం కలిపి 350 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కానీ ఒకసారి చూస్తే, స్టార్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్కి సంబంధించి అంటే పేమెంట్ కూడా అన్నీ చూస్తే ఆగస్టు 16వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మరి పేమెంట్ అనేటువంటి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి సంబంధించి సెప్టెంబర్ 8వ తారీఖు లాస్ట్ డేటు. మరి డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ కానీ చూస్తే 7 days బిఫోర్ ఎగ్జామినేషన్ అంట. మరి డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రిలిమినరీ అంటే టెంటేటివ్గా చెప్తున్నారు, అక్టోబరు 3వ తారీఖు నుంచి ఉండొచ్చంట. అంతేకాకుండా డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్స్కి టెంటేటివ్గా కానీ చూస్తే నవంబర్ 8వ తారీఖు నుంచి ఉండొచ్చంట. మరి క్యాండిడేట్ అనేటువంటి వాళ్ళు ఎల్ఐసి వెబ్సైట్ LIC.in అనే వెబ్సైట్ కెరియర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి దీనికి సంబంధించిన పోస్టులకి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మరి ఎలిజిబిలిటీ కండిషన్స్ కానీ చూస్తే ఎలిజిబిలిటీ అనేటువంటి ఏజ్ అనేటువంటిది ఆగస్టు 1, 2025 నాటికి మనకి ఇక్కడ ఈ పెట్టారు. మినిమం ఏజ్ అనేటువంటిది 21 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు పెంచకూడదని చెప్పారు. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా SC STకి 5 years, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూబీ జెంట్స్కేమో 10 years, పీడబ్ల్యూబీడీ SC STకి 15 years, పీడబ్ల్యూబీడీ ఓబీసీకి వచ్చి 13 సంవత్సరాలు. సో ఇట్లా ఎక్స్మెన్ సర్వీస్కి ఇట్లా రిజర్వేషన్స్ అనేటువంటివి ఉంటాయి. మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ చూస్తే ఫర్ ఏఏఓ జనరలిస్టు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇండియన్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూషన్ అన్నాడు. సో ఖచ్చితంగా డిగ్రీ అనేటువంటిది ఉండాలన్నమాట. మరి దీనికి సంబంధించి మనకు ఎలిమినేట్స్ బెనిఫిట్స్ కానీ చూస్తే బేసిక్ పే అనేటువంటిది 8,86,035 రూపాయల దాకా ఉంటుందంట పర్ మంత్కి. సో దీనికి సంబంధించి శాలరీకి సంబంధించి ఇన్ఫర్మేషను. నెక్స్ట్ పోతే ఇంకా దీనికి మనం కానీ చూస్తే అప్లికేషన్ ఫీజు ఇంటిమేషన్ కానీ ఒకసారి చూస్తే SC ST పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కేమో ఇంటిమేట్ ఛార్జెస్ ఆఫ్ 85 రూపీస్ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ GST ఉంటుంది. నెక్స్ట్ అదర్ క్యాండిడేట్స్కేమో అప్లికేషన్ ఫీజు కమ్ ఇంటిమేషన్ ఛార్జెస్ ఆఫ్ 700 ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ GST అనేటువంటివి ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి ఇది ఫీజుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ అన్ని ఛార్జెస్ వేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి కన్నా సిలబస్ కానీ ఒకసారి చూస్తే రీజనింగ్ ఎబిలిటీ ఉంటుంది, 35 క్వశ్చన్లు 35 మార్కులకి, హిందీ ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. సో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ SC ST పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకేమో 16, అదర్ వాళ్ళకేమో 18. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 ప్రశ్నలు 35 మార్కులకి ఇస్తారు. ఇంగ్లీష్ హిందీ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. SC ST పీడబ్ల్యూబీ 16 మార్కులకి క్వాలిఫై అవ్వాలి, అదర్ వాళ్ళకేమో 18 మార్కులు క్వాలిఫై అవ్వాలి, అంటే 20 నిమిషాలు టైం అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ స్పెషల్ ఎంఫసిస్ ఆన్ గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ కానీ చూస్తే 30 క్వశ్చన్లు 30 మార్కులకి ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. SC ST పీడబ్ల్యూబీ 9 మార్కులతో క్వాలిఫై అవ్వాలి, అదర్ వాళ్ళు 10 మార్కులు క్వాలిఫై అవ్వాలి, 20 minutes, మొత్తం 1 hour టైం అన్నమాట. ఫేజ్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ చూస్తే సో ఇదే మాదిరి ఇక్కడ రీజనింగ్ సేమ్ 90 మార్క్స్కి 30 క్వశ్చన్లు ఉంటాయి.
40 మార్కులు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీ అభ్యర్థులు, అదర్స్ 45 మార్కులతో క్వాలిఫైయింగ్ మార్కులు పెట్టారు. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్కి ఎస్టీ ఎస్టీ వాళ్ళు 27 ఏమో క్వాలిఫై అవ్వాలి. అదర్స్ వాళ్ళు 30 మార్కులతో 60 క్వశ్చన్స్ ఉంటాయి. 60 మార్కులకి 30 ప్రశ్నలు. ఇంకా డేటా అనాలిసిస్ అని, ఇన్సూరెన్స్, ఫైనాన్స్, మార్కెట్ అని, సో ఇట్లా ఇవన్నీ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంగ్లీషు, సో ఇట్లా మొత్తం అంటే ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అయితేనే దీనికి నెక్స్ట్ లెవెల్కి తీసుకుంటారన్నమాట. ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అవ్వాలన్నమాట. ప్రతి సబ్జెక్ట్లో క్వాలిఫై అయితేనే అది క్వాలిఫై అంటే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. మరి దీనికి సంబంధించి వెబ్సైట్ అనేటువంటిది ఆల్రెడీ మనం LIC.India అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి దీంట్లో కెరియర్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఆన్లైన్ అప్లికేషన్లు అప్లై చేసుకోవాలి. సో లాస్ట్ డేట్ కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. తర్వాత దీనికి సంబంధించి క్వాలిఫై అయితే ప్రిలిమ్స్, మెయిన్స్లో phase 3 ఇంటర్వ్యూ అనేటువంటిది కండక్ట్ చేస్తారంట. అందుకని నేను శాలరీ 8 లక్షలు సో పర్ మంత్ అన్నమాట. సో ఇన్ని క్వాలిఫై అవ్వాలి. నెక్స్ట్ పోతే దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో కూడా మనము చెప్పుకున్నాము. సో ఇంపార్టెంట్ టు బి నోటెడ్ బిఫోర్ ది రిజిస్ట్రేషన్, ఫోటోగ్రాఫ్ అనేటువంటి ఉండాలి, సిగ్నేచరు బ్లాక్ పెన్తో ఉండాలంట, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉండాలి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ కూడా ఉండాలి. మనం రాసింది అక్కడ అప్లై చేయాలన్నమాట. సో సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ కానీ చూస్తే క్యాపిటల్ లెటర్స్ నాట్ బి యాక్సెప్టెడ్ అని ఇచ్చాడు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ షుడ్ బి ప్రాపర్లీ స్కాన్డ్ అండ్ నాట్ స్మర్జ్డ్ అని చెప్పాడు. సో దీనికి సంబంధించింది. సో దీనికి అప్లికేషన్ అనేటువంటిది ఫీజు అనేటువంటిది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ 16 నుంచి స్టార్ట్ అయింది. సో సెప్టెంబర్ 8వ తారీఖు లాస్ట్ డేటు. త్వరగా ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్కి మీ ఈ వీడియోని షేర్ చేసి అందరికీ సబ్స్క్రైబ్ అయ్యే విధంగా చేయండి. థ్యాంక్ యూ.